ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి విలువైన ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మీరు మా యందుంచినటువంటి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలుగుటకు తగిన వివేకము జ్ఞానము మీ బిడ్డలందరికీ ప్రసాదించమని, వారి మనోనేత్రములు వెలిగించి విత్తబడుతున్న వాక్యం వారి హృదయాలలో 30 60 100 ఫలింపజేయమని, వాక్యమును వినుటకు వాక్యమునకు లోబడుటకు తగిన ఆసక్తిని మీ పిల్లల హృదయాలలో పుట్టించమని, త్వరలో మా కొరకు రానే ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, నిన్నటి దినాన అనేకమైన విలువైన సంగతులు, జ్ఞానవాక్కులు మనం బైబిల్ గ్రంథంలో నుండి పరిశోధించడం జరిగింది. ప్రపంచంలో ఎన్నో మత పుస్తకాలు ఉన్నాయి. ఈ మత పుస్తకాలన్నిటికీ ప్రజలు విలువనిస్తున్నారు. బైబిల్ని మాత్రం చాలా చీపుగా చూస్తున్నారు. బైబిల్ని మాత్రం ఒక విదేశీ పుస్తకంగా పరిగణించి తృణీకరిస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ప్రభువుగా ఒప్పుకొనని వారు సమాజంలో చాలామంది ఉన్నారు. నేటికి ఆయన వ్యతిరేకిస్తున్నారు, ఆయన అగౌరవపరుస్తున్నారు, ఆయన కించపరిచి మాట్లాడుతున్నారు. నేను నిన్న మీకు చెప్పాను, ఫేస్బుక్లో ఒక సంస్థకు చెందిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాదులో ఉంటారు. వాళ్ళు చాలా నీచంగా, చాలా కించపరిచి యేసుక్రీస్తు ప్రభు వారిని అవమానపరిచి పోస్టులు పెట్టడం మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు నానాటికి పేటరేగిపోతున్నారు. వాళ్ళు బైబిల్ని బాగా టార్గెట్ చేశారు. అలాంటి వారు యేసుక్రీస్తును అసలు దేవుడు కాదు, రక్షకుడు కాదు, ఒక వేశ్యకు పుట్టినవాడు, ఇలా నీతి మాలిన వాడు అని చెడ్డగా దుష్ప్రచారాలు ఆయన మీద చేస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దామంటే పోలీసులు కూడా పట్టించుకోరు. ఎందుకంటే పోలీసులకు కూడా అదంతా అవసరం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే రాజమండ్రిలో జడ్జి గారి సమక్షంలో ఇదే సంవత్సరంలో డిబేట్ చేయడం జరిగింది. మీలో చాలామంది చూసే ఉంటారు యూట్యూబ్లో. లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా అనే అంశం మీద వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది.
సుమారు 4 గంటలన్నర పాటు సాగినటువంటి ఆ డిబేట్లో వాళ్ళు చెమటలు పట్టిపోయి మాట్లాడడానికి వాళ్ళ దగ్గర సత్తా లేక, మాట్లాడే స్తోమత లేక, అంటే అంత జ్ఞానం వాళ్ళకి లేక వెళ్ళిపోయి మళ్ళీ దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఆ రోజు ఓడిపోయి మరలా దుష్ప్రచారాలు మొదలు పెడుతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా మంది పేటరేగిపోతున్నారు. రోజు రోజుకి ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు ముందుగానే భక్తుడు అయినటువంటి దావీదు గారి ద్వారా ఒక చక్కటి ప్రవచనాన్ని, క్రీస్తు మహనీయుడు ఈ భూమి మీదకు రావడానికి మునుపే 1000 సంవత్సరాలకు ముందు, మీరు చరిత్ర జాగ్రత్తగా చూడాలి బైబిల్ చదివేటప్పుడు, చరిత్ర చూడాలి బైబిల్ చదివేటప్పుడు, సందర్భాలు చూడాలి. గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. అలా అయితే మనకు బైబిల్ ఎన్నటికీ అర్థం కాదు. క్రీస్తుకు పూర్వమే సుమారు 1000 సంవత్సరాల క్రిందట భక్తుడైన దావీదు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన మాట మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 2వ కీర్తన 1వ వచనం జాగ్రత్తగా చూడాలి. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 1వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. ఏమని రాయబడిందో చూడండి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు అన్నాడు. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అన్నాడు. చూడండి, ముందుగానే వ్రాయించిన మాట. భూరాజులు ఎవరికి విరోధంగా నిలబడుతున్నారట? యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అంటే యేసుక్రీస్తు అంటే చాలా మందికి గిట్టదు. ఆయన్ని లోకరక్షకుడిగా అంగీకరించడానికి చాలా మందికి మనసొప్పదు. చాలా మంది ఉద్దేశాలు అలాగ ఉన్నాయి. కారణం, సాతాను వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేశాడు? గుడ్డితనం కలుగు చేశాడు. గనుక ఈ చీకటిలో వెలుగు ప్రకాశిస్తున్నప్పటికీ వెలుగును గ్రహించేంతటి ఖాళీ కానీ, తీరిక కానీ, ఓపిక కానీ వాళ్ళకి లేవు. వెలుగును గుర్తించగలిగేంతటి సామర్థ్యం కూడా వాళ్ళకి లేదు. గనుకనే అజ్ఞానాంధకారంలో మగ్గిపోతూ సత్యాన్ని గమనించక చచ్చిపోయేంత వరకు ఆ మాయలోనే మగ్గిపోయి, ఆ మాయలోనే జీవించి మరణం పేరుతో ఒక భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు తప్ప దేవుని మాటల్ని గౌరవించే పరిస్థితిలో చాలామంది లేరని చెప్పాలి. అలా లేకపోవడం వలననే దేవుని పక్షానికి వెళ్ళే ప్రజల సంఖ్య తగ్గుతుంది. అంటే ఈరోజు చాలామంది దేవుని పక్షాన ఉన్నారు కదా అనుకుంటే పొరపాటు. సత్య సంబంధులుగా లేని నాడు ఎవ్వరూ దేవుని పిల్లలు కాలేరు. సత్యాన్ని అనుసరించి జీవించని నాడు ఎవ్వరూ దేవుని పిల్లలు కాలేరు. దేవుని మనసు మనం గెలుచుకోవాలి. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడే విధంగా మన బ్రతుకులు ఉండాలి. అలా మన జీవితం ముందుకు కొనసాగాలి. ఇది దేవుని యొక్క ఆకాంక్ష. కానీ ఈరోజు సమాజం దేవుడికి దూరంగా వెళ్ళిపోతుంది. చివరికి దేవుడి మీదే తిరుగుబాటు చేసే స్థాయికి దిగజారిపోయింది అంటున్నాడు. చూడండి, కీర్తనకారుడు దేవుడి మీదే తిరుగుబాటు చేసే స్థాయికి అందులో ఎవరున్నారట? భూరాజులు ఉన్నారన్నాడు. భూరాజులు ఉన్నాడు. కాబట్టి దేవుడికి ఇలాంటి రాజుల్ని కోరుకోకుండా, నేను కోరుకొనిన రాజు ఈ భూమి మీదకి రావాలి, నేను ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాను, ఆ రాజ్యం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా నియమించి లోకానికి పంపించాడు. అదే నిన్న మీరు దానియేలు గ్రంథంలో చూడటం జరిగింది. అలాగే దానియేలు కంటే ముందు జాగ్రత్తగా మీరు చరిత్రను పరిశీలన చేయగలిగితే, దానియేలు కంటే ముందు పెద్ద ప్రవక్తలలో ఒకడైన యెషయా అనే ఒక ప్రవక్త పుట్టడం మీ అందరికీ తెలుసు. ఈ యెషయా ప్రవక్త పుట్టే సమయానికి ఇశ్రాయేలీలు ఇంకా 2 ముక్కలు కాలేదు. చరిత్ర మీకు తెలియాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్ అనేది చరిత్రకు మూలమైన గ్రంథం. సోషల్ పుస్తకాల్లో మనం చదువుకునే చరిత్ర ఏదైతే ఉందో, ఈ చరిత్ర సోషల్ పుస్తకాలలోనికి రాకమునుపే బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది. అది బైబిల్ యొక్క గొప్పతనం. ప్రపంచంలో ఏ ఇతర మత గ్రంథాలను చూడండి, అందులో మ్యాప్లు కనబడవు. అంటే భౌగోళికమైన మ్యాప్లు కనబడవు. మరి ఎందులో కనబడుతుంది మనకి మ్యాప్లు? బైబిల్లో కనబడుతుంది. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు అంటాడు, అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అంటాడు, పాలస్తీనాకు సంబంధించిన పటము, ఇశ్రాయేలీల చరిత్రను తెలిపే పటము, ఇలా ఎన్నో పటాలు దైవ గ్రంథంలో మనకు కనబడుతున్నాయంటే ఎంత చక్కటి ఆధారాలతో దేవుడు తన గ్రంథాన్ని రాయించి భూమి మీదకు పంపించాడు.
అంటే ఇది ఖచ్చితంగా జరిగింది, ఇది వాస్తవాలతో కూడుకున్నది, చారిత్రకమైన ఆధారాలు కలిగినది అని మనకు తెలియజేయడం కోసం ప్రతి పాయింట్ని మెన్షన్ చేస్తూ, ప్రతి ప్లేస్ని మెన్షన్ చేస్తూ, ఏ ప్లేస్లో ఏం జరిగిందో చక్కగా వివరిస్తూ దేవుడు ఒక మ్యాప్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ మ్యాప్లను అనుసరించి వ్రాయబడిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని పరిశీలన చేస్తేనే బైబిల్ మీద మమకారం పెరిగిపోతుంది. ఇంత గొప్ప పుస్తకాన్ని నేను చేత్తో పట్టుకున్నాను అని అనిపిస్తుంది మనకి. ఆ పరిశీలన లోపించడం వలననే బైబిల్ ఒక మామూలు పుస్తకంగా కనబడుతుంది సమాజానికి. ఆ పరిశీలన మీరు మొదలు పెడితే ప్రియులారా, బైబిల్ మనకి ఆకాశవంత ఎత్తులో కనబడుతుందండి. ప్రతి సందర్భం కాలంతో లింకప్ అయి ఉంటుంది, ప్రతి సందర్భం ఒక భౌగోళికమైన ఒక ప్రాంతంతో లింకప్ అయి ఉంటుంది, ప్రతి సందర్భం చరిత్రతో ముడిపడి ఉంటుంది. అలా చరిత్రతో ముడిపడి ఉన్న ఏకైక దివ్య గ్రంథమే బైబిల్. అలాంటి దివ్య గ్రంథంలో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలకు మునుపు యెషయా అనే ఒక ప్రవక్త ఈ భూమి మీద పుట్టడం జరిగింది. యెషయా. ఈ యెషయా పుట్టే కాలానికి ఇశ్రాయేలీలు ఇంకా 2 ముక్కలుగా చీలిపోలేదు. సొలొమోను రాజు పరిపాలన చేస్తున్నాడు, ఇశ్రాయేలీల్ని యూదుల్ని కలిపి పరిపాలన చేస్తున్నాడు. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడు, ఆ తర్వాత 40 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు, ఆ తర్వాత 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలన చేశాడు. ఇలా 3 రాజులు యెరూషలేమును కేంద్రస్థానంగా చేసుకుని, అంటే యెరూషలేమును రాజధానిగా చేసుకుని 120 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీల్ని ఏకదాటిగా పరిపాలించడం అనేది చరిత్రలో మనకి కనబడుతున్నటువంటి వాస్తవం. ఇలా 3 రాజుల పరిపాలన అనంతరం సొలొమోను మరణానంతరం ఇశ్రాయేలీలు 2 ముక్కలుగా, అనగా 2 రాజ్యాలుగా చీలిపోయారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినట్టు 2 రాజ్యాలుగా చీలిపోయారు. చీలిపోయిన తర్వాత యూదులందరూ ఒక రాజ్యంగా, ఇశ్రాయేలీలందరూ ఒక రాజ్యంగా కొనసాగుతున్నారు. అలా విడిపోయి కొనసాగుతున్న వీళ్ళు నేర చరిత్రకు అలవాటు పడ్డారు. అంటే నేర చరిత్రను పెంపొందించుకున్నారు. ఏ నేర చరిత్ర అంటే దేవునికి భిన్నమైన బ్రతుకులు బ్రతకడం ప్రారంభించారు. దేవునికి అయోగ్యులుగా, దేవునికి అయిష్టులుగా, దేవుని కొరకు బ్రతకని వారుగా, స్వార్థపరులుగా వాళ్ళు జీవించడం ప్రారంభించారు. అలా జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు తన మాటల్ని వాళ్ళకి చెప్పమని, ఖండించమని, బుద్ధి చెప్పమని యెషయా అనే ఒక ప్రవక్తను లేపుకున్నాడు. ఈ యెషయా అనే ప్రవక్త వచ్చి ఈ ప్రజలందరికీ బుద్ధి చెప్పడం ప్రారంభించాడు. ఇది సుమారుగా ఖచ్చితంగా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన. అప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, మాకు ఇశ్రాయేలీలందరికీ ఒక రాజు కావాలి, యూదులందరికీ ఒక రాజు కావాలి. యూదులందరూ ఒక రాజుని నియమించుకుంటే, ఇశ్రాయేలీలందరూ ఒక రాజుని నియమించుకుంటే రాజులు చెడిపోయారు, ప్రజలు చెడిపోయారు. రాజులు విగ్రహారాధనకు అలవాటు పడితే ప్రజలు కూడా విగ్రహారాధనకు అలవాటు పడేవారు. రాజులు మొదట పుట్టిన సంతానాన్ని అగ్నిగుండంలో వేయాలనుకుంటే ప్రజలు కూడా మొదట పుట్టిన సంతానాన్ని మొలెకు, రొంప అనే కొన్ని దేవతలు ఉండే, వాళ్ళకి సృష్టించుకున్న దేవతలు, వాళ్ళకి పిల్లల్ని బలులుగా అర్పించేసేవారు, అగ్నిగుండాల్లో పిల్లల్ని పడేసేవారు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. అంటే యెహోవా ఇచ్చే బహుమానాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఎందులో పడేసేవారు? అగ్నిలో పడేసేవారు. అంటే దేవతకు మేము బలిస్తున్నాం అన్నట్టుగా. ఇలా నీచమైన కార్యాలు, ఘోరమైన కార్యాలు ఇశ్రాయేల్లో జరుగుతున్నాయి. వాళ్ళ మధ్య ధర్మశాస్త్రం ఉంది కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవట్లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు. ఏదో వేషధారులుగా, నామకార్థ భక్తి కలిగిన వారుగా జీవితాలు కొనసాగిస్తున్నారు తప్ప సత్యాన్ని అనుసరించి జీవించాలని, దేవుని మాట శిలాశాసనం అని, దాన్ని ఖచ్చితంగా పాటించాలని, పాటించకపోతే దేవుడు ఒప్పుకోడని, మన మాట అవతలి వాడు వినకపోతే, మన కింద పనిచేసేవాడు మన మాట వినకపోతేనే మనం తట్టుకోలేము, ఒప్పుకోలేము. అలాంటి దేవుడు తన మాటలు వినకపోతే తన ప్రజలు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన గొప్పవాడు, చక్రవర్తి, సర్వ ప్రపంచానికి చక్రవర్తి. అలాంటి ఆయన ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పడానికి యెషయాను పంపిస్తూ యెషయా కాలంలో చెప్పించినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మీ రాజులు మిమ్మల్ని దారి తప్పిస్తున్నారు, మీ రాజులు మిమ్మల్ని చెడగొడుతున్నారు, మీ రాజులు ఇలాంటి బలిపీఠాలు కట్టి, బయలుదేవతలకు బలిపీఠాలు కట్టి అక్కడ చేయరాని కార్యాలు మీ చేత చేయిస్తూ, సృష్టిని ఆరాధించే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ, సృష్టికర్తను మీ చేత మరిపింపజేస్తున్నారు. కాబట్టి మీకు ఈ రాజులు తగరు, ఈ రాజులు మీకు సరిపోరు, ఈ రాజులందరూ మిమ్మల్ని దారి తప్పించేవాళ్లే. కాబట్టి ఒక రాజును నేను ఈ భూమి మీదకు పంపించాలనుకుంటున్నానని యెషయా ద్వారా ముందే చెప్పించాడు. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే బైబిల్ ప్రియులరా. యెషయా గ్రంథం రాయబడే సమయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆ సమయంలో నేటికి పురాతన వ్రాత ప్రతులు కుమ్రాన్ కేవ్స్లో దొరికాయి. ఈ యెషయా గ్రంథానికి సంబంధించినటువంటి పురాతన వ్రాత ప్రతులు
కుమ్రాన్ కేవ్స్ అనే ఒక ప్రాంతంలో దొరికాయి. ఒక కొండలో ఒక గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఆ గుహ లోపల ఒక కుండలో ఎప్పుడో భద్రం చేసిన, అంటే పూర్వకాలంలో పేపర్ ఉండేది కాదు కాబట్టి పూర్వకాలంలో జంతువుల్ని చంపేసి ఆ చర్మాలు ఎండబెట్టి ఆ చర్మపు కాగితాల మీద రాసేవారు అన్నమాట. దేవుని మాటల్ని చర్మాలు ఎండబెట్టేసి చర్మపు కాగితాల మీద రాసేవారు. వాటిని తోలు చుట్టలు అనేవారు. తోలు చుట్టలు. ఈ చర్మపు కాగితాల మీద వ్రాయబడి ఉండేది ఆ కాలంలో యెషయా గ్రంథం. అలా వ్రాయబడినటువంటి యెషయా గ్రంథం యొక్క పాత పురాతనమైన చుట్టలు ఈ కుమ్రాన్ కేవ్స్లో దొరికాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆ కుమ్రాన్ కేవ్స్లో ఏ యెషయా గ్రంథంలో చుట్టలు దొరికితే అందులో వ్రాయబడిన మాటలు ఎలాగైతే ఉన్నాయో, ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి బైబిల్లో ఏ మాటలైతే ఉన్నాయో రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు, అంటే రెండింటిని పక్కపక్కన పెట్టి చూసినప్పుడు ఒక్క సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా యాజ్ ఇట్ ఈస్గా అవే మాటలు అలాగే ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పగా తన గ్రంథాన్ని భద్రపరిచాడో మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పగా ఆ గ్రంథంలోని మాటల్ని ప్రజలకు చేరువ చేశాడో మీరు ఆలోచించండి. ప్రపంచం నివ్వెరపోయిన సంఘటన, ప్రపంచం ఆశ్చర్యపోయినటువంటి సంఘటన. అలా ఆ మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. చూశారు, ఈ మాటలు ఎంత ఖచ్చితంగా నెరవేరాయో, యెషయా గారి ద్వారా ఎంత ఖచ్చితంగా ఈ మాటలు చెప్పబడ్డాయో ఒక్కసారి ఆ మాటలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథం దయచేసి మీరు అందరూ ఓపెన్ చేయండి. 9వ అధ్యాయం. యెషయా గ్రంథం. ఈ రాజులందరూ చెడిపోయినప్పుడు, రాజులందరూ పతనావస్థలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడో మీరు ఎన్నోసార్లు చదువుకున్న మాట, ఏనాడు సరిగా ఆలోచించని మాట. జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం ఏమనుంది చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది ప్రవచనం. అంటే దేవుడు తన భవిష్యత్తు సంకల్పాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అప్పటికింకా నెబుకద్నెజర్ అనే చక్రవర్తి ఈ భూమిని పరిపాలించడం అనేది జరగలేదు. నిన్న మీరు విన్నారు, ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాసామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం. ప్రపంచ రాజులందరూ అతని కింద బతికారు, అందుకే అతడు రాజులకు రాజుగా పిలువబడ్డాడు. ఈ బబులోను మహాసామ్రాజ్యం తర్వాత పర్షియన్స్ ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయడం జరిగింది. ఆ వాళ్ళు కూడా రాజులకు రాజులే. ఆ తర్వాత గ్రేకీయులు, ది గ్రేట్ అలెగ్జాండర్గా పిలువబడిన ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించడం జరిగింది. అతడు కూడా రాజులకు రాజుగా పిలువబడ్డాడు. ఆ తర్వాత రోమన్ ఎంపైరిజం, సీజర్ చక్రవర్తి, వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించడం జరిగింది. వాళ్ళు కూడా రాజులకు రాజుగా, సీజర్ చక్రవర్తి కూడా పిలువబడ్డాడు. ఇలా 4 మహాసామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించాయి. వాళ్ళందరూ రాజులకు రాజులుగా పిలువబడ్డారు, ప్రభువులకు ప్రభువులుగా పిలువబడ్డారు. ఇప్పుడు ఈ యెషయా గారు రాస్తున్న మాట ఎప్పుడుదో తెలుసా? నెబుకద్నెజర్ అనేవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. యెషయా అనే ఈ ప్రవక్త భవిష్యత్తు చెబుతున్నాడు. ఏ విధమైన భవిష్యత్తు, ఎలాంటి భవిష్యత్తు మీరు చూడగలిగితే అప్పటికింకా యేసుక్రీస్తు అనే పదం ఈ ప్రపంచానికి పరిచయం కాలేదు. అలాంటి టైంలో ఇతను చెబుతున్నటువంటి ఆ సందర్భాలు మీరు చూడండి. 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇంకా కన్య మరియ గర్భంలో నుండి ఇంకా ఆయన బయటికి రాకమునిపే ప్రవచనం వచ్చేసింది. ఏమని? శిశువు పుట్టెను. తర్వాత మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. తర్వాత ఆయన భుజము మీద రాజ్యభారముండును అన్నాడు. చూడండి, ఆయన భుజము మీద రాజ్యభారముండును అంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఒక రాజుని నియమించబోతున్నాడు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని, ఒక రాజును నియమించబోతున్నాడని క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయి ఇంకా చెరలోనికి వెళ్ళక మునుపే చరిత్రలో వ్రాయబడినటువంటి వాస్తవ సంఘటన ఇదే. ప్రతి కుమ్రాన్ కేవ్స్లో దొరికింది. అందులో కూడా ఇవే మాటలు రాయబడ్డాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఈ రాజులు మిమ్మల్ని దారి తప్పిస్తున్నారు కనుక నేను ఒక రాజును పంపిస్తున్నాను అంటున్నాడు. నేను ఒక రాజును పంపిస్తున్నాను. అతడు రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజు గొప్పవాడు. ఆ రాజుని ఎలా కీర్తిస్తున్నాడు చూడండి. 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూడాలి జాగ్రత్తగా.
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే చాలామంది ఒప్పుకోరు. ఆయన మాకు ప్రభువు కాదంటారు. అదే అందుకే నేను మీకు చెప్పాను, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధికారం దేవుడిచ్చాడంటే చచ్చినట్టు ఆ అధికారం కింద నువ్వు బతకాల్సిందే. ట్రంప్ చాలా మందికి నచ్చలేదు. అమెరికాలో హిల్లరీ గెలవలేదు, ట్రంప్ గెలిచాడు. చాలా మందికి నచ్చలేదు. అందుకే అమెరికా రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ నాయకుడు వద్దు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారం అధికారమే. అది ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. నువ్వు అరిచి గీ పెట్టినా దాని కింద బతకాలి తప్ప, అధికారి కింద బతకాలి తప్ప, నాకు ఈ అధికారం వద్దనడానికి ఎవరికి అర్హత లేదు. ట్రంప్ కిందే అమెరికా వాసులంతా ఏం చేయాలి? బతకాలి. ఆ ప్రెసిడెంట్ కిందే బతకాలి. నాకు ఈ ప్రెసిడెంట్ వద్దు, మళ్ళీ ఎలక్షన్ క్యాన్సిల్ చేయండి, కొత్తగా ఎలక్షన్ పెట్టండి, లేకపోతే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టండి అని అడుగుతున్నారు. ఏదేమైనప్పటికీ అతను ఉంచాలన్నా తీసేయాలన్నా ఎవరిష్టం? అది దేవుని ఇష్టం. ఒకనికి అధికారం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, ఒకని అధికారం తీసేయాలంటే దేవుడు తీసేయాలి. అదే నేను మీరు చూశారు. అయితే ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, వీళ్ళకి కాదు అధికారాలు ఇచ్చేది, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా నెబుకద్నెజర్ని కాదు, రోమా చక్రవర్తుల్ని కాదు, ది గ్రేట్ అని పిలిపించుకున్న అలెగ్జాండర్ని కాదు, పర్షియన్ సామ్రాజ్యంలోని చక్రవర్తుల్ని కాదు, నా కుమారుణ్ణే ఒక రాజుగానే నీ భూమి మీద నిలబెట్టాలనుకుంటున్నాను అనుకున్నాడు దేవుడు. నా కుమారుణ్ణే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా సర్వకాలము ఏలుబడి చేసేవాడిగా నిలబెట్టాలని దేవుడు అనుకున్నాడు. అలా అనుకున్నాడు గనుకనే యేసుక్రీస్తు అనే మహనీయుణ్ణి భూమి మీదకు పంపించాడు. ఆయన గురించి ముందే చెప్పిస్తున్నాడు. ఆయన ఇంకా రాలేదండి, 700 సంవత్సరాలకు వస్తాడండి. ఈ మాటలు రాయబడ్డాక చూడండి ఎంత గొప్పదో బైబిల్. ఈ మాటలు రాయబడ్డాక ఎన్ని వందల సంవత్సరాలకు వస్తాడు ఆయన? 700 సంవత్సరాలంటే మాటల 700 సంవత్సరాల్లో ఎన్ని జరిగిపోతాయి. కానీ దేవుని మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పదు. అందుకే అంటాడు, ఆకాశం భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ నా మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పదు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి 700 సంవత్సరాల ముందే చెప్పాడు. ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఈ భూమి మీదకి వస్తాడు. ఆ రాజు ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది ఆసక్తి కలిగట. చూడండి జాగ్రత్తగా, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అనుంది. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆసక్తి కలిగి దేవుడు దీన్ని నెరవేరుస్తాడు. అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 700 సంవత్సరాల ముందు చెప్పాడు. 700 సంవత్సరాల పాటు ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రాజు ఎప్పుడు వస్తాడా, మెస్సియా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఆయన గురించిన సూచనలు ప్రపంచానికి చెప్పడం ప్రారంభించాడు. ఆయన గురించిన సూచనలు ఇదే యెషయా చెప్తాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇదొక సూచన. నేను మీకు ఒక సూచన చూపించాలనుకుంటున్నాను. మీ రాజులు నాకు నచ్చలేదు, మీ రాజులు మిమ్మల్ని దారి తప్పిస్తున్నారు. అందుకే దారి అని ఒక గొప్ప రాజుని భూమి మీదకి పంపించబోతున్నాను. ఆ రాజు ఈ ప్రపంచాన్ని చక్కటి మార్గంలో నడిపించే రాజుగా ఉంటాడు. ఆ రాజు అనేకుల్ని వెలిగించే రాజుగా ఉంటాడు. ఆ రాజు అనేకుల్ని సత్య మార్గంలోకి తీసుకెళ్లే రాజుగా ఉంటాడు. ఆ రాజు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని ముందుగా దేవుడు చెప్పిస్తున్నటువంటి ప్రవచనాలు. మరొక ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పించాడో చూద్దాం. జకరియా గ్రంథం. దయచేసి మీరందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. ఏం రాయబడిందో జాగ్రత్తగా చూడాలి. అలా చూడకే ఈరోజు క్రైస్తవ్యానికి ఏం అర్థం కాకుండా పోయింది. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమని రాయబడిందో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూసారా, ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి 600-500 సంవత్సరాల ముందు వ్రాయబడుతున్న ప్రవచనం ఇది కూడా. ఏమంటే ఇంతమంది ప్రవక్తలు ఇన్ని వందల సంవత్సరాలుగా చెప్తున్నారంటే ఆయన ఎంత గొప్పవాడు, ఈ బైబిల్ ఎంత గొప్పదని ఆలోచించాలి కదండి ప్రజలు. ఒకేసారి ఒక 10 మంది కూర్చొని రాసేసిన పుస్తకం కాదండి ఇది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలా మత గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు సమాజంలో మనకు కనబడుతున్నాయి. అవన్నీ ఒక్క మనిషి రాసేసినవి. ఒక మనిషి. ఖురాన్ వెనక ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి రాశాడు. ఆయనే మహమ్మద్ ప్రవక్త అంటారు ఇస్లాం సోదరులు. అలాగే హైందవ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, పురాణాలు, ఇతిహాసాలు.
ఎక్కువ బుక్స్ రాసింది ఎవరో తెలుసా? ఈ హైందవ గ్రంథాల్లో ఎక్కువ బుక్స్ రాసింది వ్యాస మహర్షి. వేదవ్యాసుడు అంటారు. ఏమండి? అంటే ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు పుస్తకాల వెనక, కానీ బైబిల్ వెనక ఒక వ్యక్తి లేడు. బైబిల్ వెనక ఎంతమంది ఉన్నారు? సుమారు 40 మంది ప్రవక్తలు. కాలం 1 సంవత్సరంలో అందరూ కూర్చుని రాసేసింది కాదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. 1600 సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రవక్తలు దేవుని మాటల్ని పొందుపరిచి ఈ లోకానికి అందించారు ప్రియులారా. అయితే ప్రభువు రావాలి, రాజు రావాలి, అందరికీ ఒక రాజే రావాలి, అందరికీ ఒక రాజుని నేను నియమించాలి, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని నేను నియమించాలి అని దేవుడు అనుకున్న దేవుని సంకల్పంలో ప్రవక్తలు ఆయన మాటల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఏ విధంగా తెలియజేస్తున్నారు చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై. ఎవరటండి వచ్చేది? రాజు. అలానే ఉందా బైబిల్లో? ఉందా లేదా బైబిల్లో? రాజు చదవండి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది సూచన. రాజు వస్తున్నాడు. రాజు ఎలాగొస్తాడట మీ దగ్గరికి? మీరు గుర్తుపట్టాలి కదా. మరి రాజు వచ్చాడని మీరు గుర్తుపట్టాలి. ఎలా వస్తున్నాడు మీ దగ్గరికి? గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమండి? ఇది ముందుగా వాళ్ళకి చెప్పబడినటువంటి ప్రవచనం. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? రాజు అని కనబడిందా? కనబడింది. ఇప్పుడు ఒక పాట మీకు గుర్తు చేస్తాను, మనం పాడుకునే పాట. యేసు రాజుగా, ఆ తర్వాత 2వ లైన్ ఏంటి? భూలోకమంతా. అంటే ఇంకా తెలుసుకోలేదనే కదా దాని అర్థం. తెలుసుకుంటారంటే అర్థం ఏంటి? తెలుసుకోలేదని. తర్వాత ముందు లైన్లో ఏం పాడాం? యేసు రాజుగా వచ్చుచున్నాడంటే ఇంకా రాలేదనే కదా. చెప్పండి, యేసు రాజుగా వచ్చుచున్నాడా వచ్చాడా? కరెక్ట్గా చెప్పాలి నాకు. యేసు రాజుగా వచ్చుచున్నాడా వచ్చాడా? వచ్చుచున్నాడు అన్నది మీ మాట, వచ్చాడన్నది బైబుల్ మాట. అంటే మీరు బైబుల్కు విరోధమైన పాట పాడుతున్నారా లేదా? చెప్పాలి. బైబిల్కు భిన్నమైన పాట పాడుతున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని అనకూడదు. మరి ఏమనాలి? యేసు రాజుగా వచ్చాడు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమని అడుగుతున్నారు చెప్పాలి మీరు నాకు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నారా? యూదుల రాజుగా వచ్చుచున్నవాడు ఎక్కడున్నాడు అన్నారా? పుట్టబోతున్నవాడు, లేకపోతే పుట్టి తర్వాత ఎప్పుడో రాజు అయ్యేవాడు అలాగన్నారా? లేక యూదుల రాజుగా పుట్టినవాడు అంటే పుట్టుకలోనే ఆయన ఎవరట? ఫిక్స్ అయిపోయింది. ఈ భూమి మీద ఏ రాజకీయ నాయకులు కానివ్వండి, ఏ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ ఎంపీలు కానివ్వండి, ఏ మంత్రులు కానివ్వండి, పుట్టుకలోనే ఎమ్మెల్యేలు ఎవరు, పుట్టుకలోనే ఎంపీలు ఎవరు, పుట్టుకలోనే మంత్రులు ఎవరు, పుట్టుకలోనే ప్రధానమంత్రులు ఎవరు, పుట్టుకలోనే ప్రెసిడెంట్లు ఎవరు? మరి ఎప్పుడవుతారు? పుట్టాక, కొంతకాలం గడిచాక, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నాక, ఎలక్షన్ జరిగాక, గెలిచాక అప్పుడు వాళ్ళ పదవిని చేపడతారు. అంతే కదా. కానీ యేసుక్రీస్తు పదవి భూమి మీదకి వచ్చాక ఇవ్వబడింది కాదు. యేసుక్రీస్తు ప్రభువా? అవును, ప్రభువే. ఎప్పుడు ప్రభువు? నీకింకా బొడ్డోడక మునిపే ఆయన ప్రభువు. ఎవడైనా అడిగితే మత ఛాందసవాది. నువ్వు ఇంకా ఈ భూమి మీదకి నీ బతుకి భూమి మీద నిర్ణయింపబడక మునుపే ఆయన ప్రభువు. ఎంతమందికి ప్రభువు? అందరికీ ప్రభువు. నేను ఒప్పుకోను, పేక మీద అడిగేసి తొక్కుతాను అంటాడు దేవుడు. నేను ఒప్పుకోను అన్నావు అనుకో, పేక మీద అడిగేసి తొక్కుతాను అంటాడు దేవుడు. ఎందుకంటే రాజుగా నియమించింది ఎవరట? దేవుడు. మరి నీకేమర్థమైంది బైబిలు? యేసు రాజుగా వచ్చున్నాడు భూలోకం అంతా, అప్పుడు తెలుసుకుంటారా? మరి నువ్వెప్పుడు తెలుసుకుంటావు? యేసు రాజుగా వచ్చున్నాడని భూలోకం తెలుసుకోవాలా? అదా నువ్వు పాడే పాట?
యేసు రాజుగా వచ్చాడని నువ్వు భూలోకానికి చాటి చెప్పాలి. నువ్వే భూలోకానికి చాటి చెప్పాలి. యేసు రాజు, యేసు రాజులకు రాజు, యేసు ప్రభువులకు ప్రభు నువ్వు చాటి చెప్పాల్సింది పోయి ఏమని పాడుతున్నావు బాట? రాజుగా వస్తాడా? వచ్చినోడిని మళ్ళీ వస్తాడంటావా? ఎప్పుడు రావాలి? నువ్వు చచ్చాక రావాలా? నిన్ను పెట్టిలో పెట్టాక రావాలా? ఎప్పుడు రావాలి రాజుగా? ఆల్రెడీ రాజుగా వచ్చినోడిని రాజుగా వస్తాడంటావేంటి నువ్వు? బైబిల్ అర్థం అవ్వలేదా నీకు? జకరియా గ్రంథం ఏనాటిది? ఇంకా క్రీస్తు అప్పటికి భూమి మీదకి రాలేదు. రాకమునిపే నీకు గుర్తు చెప్తున్నాడు. ఏమని గుర్తు చెప్తున్నాడు? పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత, వీడు ముసలోడు అయిపోయిన తర్వాత, షష్టి పూర్తి వయసు వచ్చేసిన తర్వాత మా తాత పెళ్లి కొడుకు కాబోతున్నాడు అన్నావు అనుకో, ఏమైనా బాగుంటుందా? మీ తాత పెళ్లి కొడుకు కాబోతున్నాడా? మీ తాత ఇంకా పెళ్లి కొడుకు కాబోతుంటే నువ్వెక్కడి నుంచి వచ్చావు? మరి ఇంకా నువ్వు మా తాత పెళ్లి కొడుకు కాబోతున్నాడు అన్నావు అనుకో, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అమ్మాయి ఇవిడికి ఏదో బుర్రకేదో గట్టి దెబ్బ తగిలినట్టుంది, ఒక్కసారి ఎక్కడికైనా మెంటల్ హాస్పిటల్కి రాజమండ్రి తీసుకెళ్ళిపోయి ఒక్కసారి చూపెట్టి తీసుకుంటారని అంటారా? అనరా? అంటారు కదా. కాబట్టి యేసుక్రీస్తు రాజుగా వస్తున్నాడని జకర్యాతో దేవుడు చెప్పిస్తున్నాడు. గాడిద పిల్లని యెరూషలేముకు వచ్చింది రాజా? రాజుగా వచ్చేవాడా? రాజు వచ్చాడా? రాజుగా వచ్చేవాడు వచ్చాడా? చెప్పండి. రాజే వచ్చాడు. నువ్వు బైబిల్ని మార్చుకో, తప్పది. నువ్వు బైబిల్లో లేనివి కలపకో, తప్పది. ఉన్నదేదో అది చెప్పు, ఉన్నదేదో అది పాడు, లేని పాటలు పాడకు. ఉన్న పాటలు ఉన్న వాక్యాన్ని కలిపి చెరపకూడదని శాసనం ఉందా లేదా? వాక్యంలో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. రాజుగా వస్తున్నాడంటే నువ్వు కలిపినట్టే కదా? కలిపినట్టేనా? పాట మార్చండి దయచేసి. ఈసారి ఆ పాట పాడేటప్పుడు ఎలా పాడతారు? యేసు రాజుగా వచ్చి ఉన్నాడు అని పాడండి. వచ్చుచున్నాడు అనకండి. ఏమనండి? వచ్చి ఉన్నాడు అనండి. అర్థమవుతుందా? భూలోకం అంతా తెలుసుకోవాలి అనండి. తెలుసుకుంటారు అనకండి. తెలుసుకోవాలి. ఆయన రాజుగా వచ్చి ఉన్నాడని భూలోకం అంతా తెలుసుకోవాలి. ఎప్పుడో రాజుగా వస్తాడు కాదు, ఆయన పుట్టుకలోనే రాజు. పుట్టుకలోనే రాజు, పుట్టుకతోనే రాజు. గట్టిగా మాట్లాడితే పుట్టక ముందే రాజు. అది ఆయనకున్న ఘనత, ఆయన గొప్పతనం అది. కాబట్టి ఆయన గొప్పతనాన్ని నువ్వు తగ్గించుకో, తప్పది. అందుకే అంటాను, మన ఊళ్ళకి అసలు బైబిల్ వచ్చి ఉంటే క్రైస్తవ్యం మీద బురద జల్లే దౌర్భాగ్యులు అసలు ఉండరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మనమే ప్లాస్టర్లు వేసి మూయించేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా చూడండి ఏమని రాయబడిందో. రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభు రాబోతున్నాడు, ప్రభు వస్తున్నాడు. ముందుగానే ప్రకటనలు జరుగుతున్నాయి. ఆ ప్రకటనల ప్రకారంగా యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు. యెరూషలేములో అడుగుపెట్టాడు. అలా యెరూషలేములో అడుగుపెట్టిన ఆయనను గూర్చి దేవుడు ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 34 నుంచి జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 34 నుంచి జాగ్రత్తగా చూడాలి ఏమని రాయబడిందో. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. చూసారా? అప్పటికింకా ప్రభు భూమి మీదకి వచ్చాడా? రాలేదండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడా? రాలేదండి. దావీదు ఏమంటున్నాడండి? ప్రభువు అంటే ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు ఇక్కడ. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అంటే, ప్రభువు అంటే తండ్రి అని దేవుణ్ణి సూచిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రభువుతో చెప్పానంటే ఎవరిని సూచిస్తూ మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దావీదు ముందే చెప్పిన ప్రవచనం అండి ఇది. దావీదు గారు ముందే చెప్పిన ప్రవచనం ఏంటంటే, ఈ ప్రవచనం, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అంటే
దావీదు ఈ మాట పలికే సమయానికి యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకు ప్రభువుగా అడుగు పెట్టనే లేదు. అంతకు మునుపే పరలోక సంబంధిగా, పరలోకంలో ఉన్నవాడిగా ఉన్నప్పుడే దావీదు ఆయన్ని ఏమని కీర్తిస్తున్నాడు? ప్రభువు. ఇంతకీ ఈ ప్రభువు ఎవరి ద్వారా నియమించబడిన ప్రభువు? అధికారములన్నీ దేవుని వల్లనే కలిగాయి. మనం చూసాం కదా, మనం చూసామా? అధికారాలన్నీ ఎవరి వల్ల కలిగాయి? దేవుని వల్ల కలిగాయి. ఈ ప్రభువు ఎలా వచ్చిన ప్రభువు? 36 వచనం చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే, సిలువ వేసిన ఈ యేసునే, ఈ యేసునే. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు ఏదో చిన్నవాడు అనుకుని సిలువేశారు, ఏదో ఎందుకు పనికిరానుడు అనుకుని సిలువేశారు, ఏమీ చేయలేని అసమర్థుడనో, ఏమీ చేయలేని చేతగాని వాడనో అనుకొని సిలువేశారు. కానీ మీరు అనుకుంటున్నట్టు ఆయన అసమర్థుడు కాదు, మీరు అనుకుంటున్నట్టు ఆయన చేతగాని వాడు కాడు. మీ కొరకే ఆయన తలొగ్గాడు. ఆయన తలెత్తితే మీరందరూ ఒకేసారి నాశనమైపోతారు. మీకోసం తలొగ్గాడు, మీకోసం తల దించుకున్నాడు. ఆ యేసు ఎవరో తెలుసా? చెబుతున్నారు చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసు, ఈ యేసునే దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవుడు నియమించిన తర్వాత నువ్వెవడు వద్దనడానికి? భారతదేశానికి కూడా ప్రభు ఎవరు గట్టిగా మాట్లాడితే యేసుక్రీస్తే. నీ పార్టీలు ఈ భారతదేశంలో ఉన్న మొత్తం 100 కోట్ల మంది ఒప్పుకోకపోయినా భారతదేశానికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తే. అమెరికాకి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. ఆస్ట్రేలియాకి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. కమ్యూనిస్ట్ కంట్రీగా పిలువబడిన రష్యాకి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. నేను ఒప్పుకోనంటే దేవుడు ఒప్పుకోడు. అయినా నువ్వెవడో గొట్టంగాడో ఒప్పుకోపోవడానికి? అంతే కదా. నువ్వెవడు అసలు? ఆఫ్టర్ ఆల్ గాడివి. 6 అడుగుల ఆకారం. దేవుడు కొడితే పడిపోతావు, తీస్తే పోతావు, ఉంచితే ఉంటావు, ఊడదీస్తే ప్రాణాన్ని పోతావు, మట్టిలో కలిసిపోతావు. నువ్వెవడు దేవుని మాటను వద్దనుకోవడానికి? నువ్వెవడు దేవుని శాసనాన్ని ఒప్పుకోపోవడానికి? దేవుడు సూర్యుడిని తూర్పును ఉదయించమన్నాడు. నేను ఒప్పుకోను. నువ్వు పడమర ఉదయించాలన్నావు అనుకో, సూర్యుడు పడమర ఉదయిస్తాడా? నువ్వు ఒప్పుకోలేనందుకు సూర్యుడు తూర్పును ఉదయించడం మానేసి పడమర ఉదయిస్తాడా? నీ మాట పక్కన పెడదాం. ప్రపంచంలోని 750 కోట్ల మందికి సూర్యుడు తూర్పును ఉదయించడం నచ్చలేదండి. ప్రపంచంలోని 750 కోట్ల మందికి సూర్యుడు తూర్పును ఉదయించడం నచ్చలేదు. నచ్చకపోతే ఎవడక బాధ? నచ్చకపోతే ఎవడక బాధ? మార్చేస్తావు అన్నాడు. మార్చి చూద్దాం. నువ్వెవడు మార్చడానికి? దేవుడు వంకరగా చేసిన దాన్ని నిదానంగా చేయడం ఎవరికి సాధ్యం కాదు. దేవుడు నిదానంగా చేసిన దాన్ని వంకర చేయడం ఎవరికి సాధ్యం కాదు. దేవుడు ఎటు పెడితే అటు, ఏం చేస్తే అది, ఏది చెబితే అదే శిలాశాసనం. సూర్యుడిని తూర్పును ఉదయించమన్నప్పుడు నువ్వు చచ్చినట్టు తూర్పును ఉదయించే సూర్యుడి కోసమే ఎదురు చూడాలి. నువ్వు పడమరకు మార్చడం నీ వల్ల కాదు కదా, నీ తాతలు దిగొచ్చినా కాదు. భూమి తన చుట్టూ తాను తిరగకూడదు, నా చుట్టూ తిరగాలన్నావు అనుకో, కుదురుతుందా? కుదరదు. భూమి తన చుట్టూ తాను తిరగాలనేది ఎవరు చేసిన శాసనం? తన చుట్టూ తాను తిరుగుతూ, పోనీ అలాగైనా తన చుట్టూ తాను తిరిగితే తిరగాలి, కానీ సూర్యుడు చుట్టూ తిరగకూడదు, మా ఇంటి చుట్టూ తిరగాలన్నావు అనుకో, తిరుగుతుందా? తిరగదు నాయన. నువ్వేదో అన్నావని ప్రకృతిలో ఏమీ జరగవు. దేవుడు ఏది నియమించాడో అదే మనుషులందరూ ఖచ్చితంగా చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. నాకు ఇది నచ్చలేదు ప్రభు, నాకు ఈ చంద్రుడు నచ్చలేదు ప్రభు, తెల్లగా ఉన్నాడు, నాకు నల్లటి చంద్రుడు కావాలన్నావు అనుకో, నీకు నచ్చలేని చందమామ్మని మార్చి కొత్త చంద తాతని ఇస్తాడు అనుకుంటున్నావా? నీకు చందమామ్మ అయినా చంద తాత అయినా ఆ చందమామే. ఆ మామనే జీవితాంతం చూడాలి తప్ప నాకు కొత్త మామ కావాలి, తెల్ల మామ నచ్చలేదు, నల్ల మామ కావాలంటే ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవడు లేడు. ఇప్పుడు ఈ కొలమానం ప్రకారంగా ఆలోచిస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు ఒప్పుకోకపోయినా, ఒప్పుకున్నా, నువ్వు సచ్చినా, నువ్వేం చేసినా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎలా ప్రభువు? దేవుడే నియమించిన ప్రభువు. చూడండి, ఈ యేసునే దేవుడు, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. హైందవులందరూ వచ్చి మేము ఒప్పుకోమంటారా? ఓ ఇస్లాం వాళ్ళు వచ్చి మేము అస్సలు ఒప్పుకోమంటారా? నువ్వు పక్కవో. ఒప్పుకోనంటే నువ్వు తప్పుకోవాలి తప్ప దేవుడేమి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితిలో
లేడు. ఆయన రాజును నియమించాడు. ఆ రాజు కింద అందరూ లోబడి బతకాల్సిందే. నీకు నచ్చినా నచ్చకపోయినా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. చూడండి ఏమని ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నారండి వాక్యాన్ని వీళ్ళు. ఆ మాటల్లో కమాండింగ్ చూసారా ఎలా ఉందో? ఎవరైనా బతిమాలుతున్నారా? మీరందరూ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఒప్పుకోవాలి బాబు 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 అని బతిమాలుతామా? చెప్పండి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఒప్పుకోవాలి బాబు 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 ఒప్పుకోండి బాబు అని బతిమాలుతామా? ఎవడండి బతిమాలేది? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడే సీఎం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి. నువ్వెవడు ఒప్పుకోపోవడానికి? ఇంక నీ వల్ల కాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓటేసేసారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓటేసేసిన తర్వాత, వాళ్ళకి మెజారిటీ వచ్చేసిన తర్వాత నేను ఒప్పుకోనడానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రజల ఓట్లు కాదు, ప్రజలందరినీ కలిగించిన దేవాది దేవుడే ఓటేశాడు. ఎవరికో తెలుసా? లార్డ్. లార్డ్ మీన్స్ ప్రభువు. లార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రభువు. లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఈయనను ప్రభువుగా నియమించినది దేవాది దేవుడు. ఆయనను ప్రభువుగా నియమించినది దేవాది దేవుడు. కాబట్టి చూడండి ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నారు. చూడండి వీళ్ళు ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నారు చూడండి. మీరు ఇది ఇశ్రాయేలు వంశస్థులందరూ, ఇశ్రాయేలుల వంశస్థులందరూ తెలుసుకొనవలసిన సత్యం ఇదే. ఖచ్చితంగా తెలుసుకోవాలి. రూఢిగా అంటే అర్థం ఏంటి? రూఢిగా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సత్యము. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజము. మీరు ఒప్పుకోవంటే కుదరని సత్యము. యేసుక్రీస్తు రాజు. యేసుక్రీస్తు రాజు. అందుకే మత్తయి సువార్తలో మనం చూసాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వస్తున్నారు వాళ్ళు. అంటే అప్పటికి ఆయన ఎలాగొచ్చేసాడు? రాజుగా వచ్చాడు. రాజ్య స్థాపన చేయుటకు వచ్చాడు ఈ భూమి మీదకి. రాజుగా వచ్చాడు, రాజ్య స్థాపన చేశాడు. ఏ రాజ్యం ఆయనది? క్రీస్తు సంఘం, దేవుని సంఘం. ఎవరి రాజ్యం? దేవుని సంఘం ఎవరి రాజ్యం? యేసు రాజ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరి రాజ్యం ఉంది చెప్పండి మీరు? చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరి రాజ్యం ఉంది? తెలుగు రాజ్యం, తెలుగుదేశం రాజ్యం. లోక సంబంధంగా అడిగానండి, కొంచెం బుర్ర పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరి రాజ్యం ఉంది? తెలుగుదేశం వారి రాజ్యం ఉంది. వాళ్ళు ఏలుబడి చేస్తున్నారా? చేస్తున్నారు. మరి అన్నూరులోనూ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారా? లేరు. మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు. తర్వాత ఖమ్మం ఇటు సైడ్ వెళ్ళిపోతే ఈ పక్కకు వచ్చేస్తే, ఈ లోపలికి వచ్చేస్తే, ఖమ్మం నుంచి లోపలికి వచ్చేస్తే ఇంకెలాంటి వాళ్ళు వస్తారు? సిపిఐ వాళ్ళు, ఏమండి, ఇంకా మాయావతి పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. బీజేపీ వాళ్ళు, ఏమండి. మొత్తం మీద ఇంతమంది ఉన్నప్పటికీ, అక్కడక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పటికీ, మీ ఊళ్ళోనే అన్ని కుటుంబాలు తెలుగుదేశం కుటుంబాలు ఉండవు కదా. కొన్ని కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ఉంటాయి, కొన్ని కుటుంబాలు కాంగ్రెస్ ఉండొచ్చు, కొన్ని కుటుంబాలు బీజేపీ ఉండొచ్చు, కొన్ని కుటుంబాలు తెలుగుదేశం ఉండొచ్చు. మొత్తం మీద ఎవరు ఎన్ని కుటుంబాల వారు ఉన్నప్పటికీ రాజ్యం ఎవరిది? కారణం ఏంటి? అన్ని ఊర్లోనూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ హెడ్గా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. కాబట్టి ఇక్కడ ఎవరి రాజ్యం కొనసాగుతుంది? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కొనసాగుతుంది. 5 సంవత్సరాలు తెలుగుదేశమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళు. ఇలా రాజ్యం అనేది ఈ భూమి మీద ఇలా కొనసాగుతుంది. అలాగే మరి యేసుక్రీస్తు రాజ్యం ఎలాగొచ్చింది? యేసుక్రీస్తు రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు రాజు ఎవరి మీద అయ్యాడు అని అంటే, భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారా? లేరా? ఉన్నారా లేరా? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, పంజాబ్లో, భారతదేశం అంతా ఎక్కడ చూసినా ఎక్కడో చోట క్రైస్తవులు. ఆస్ట్రేలియాలో, పాకిస్తాన్లో, రష్యాలో, జపాన్లో, ఆరిన నేల మీద ఎక్కడ దేశం ఉన్నా ఆ దేశాల్లో మన పార్టీ ఉంది. అర్థమవుతుందా?
ఆరిన నేల మీద మీరు ఏ దేశానికి వెళ్తారో వెళ్ళండి, ఏ దేశంలో వెతుక్కుంటారో వెతుక్కోండి, ఆ దేశంలో యేసుక్రీస్తు పార్టీ జెండా ఎగురుతుంది. ఆయన సభ్యులు సంఘాల రూపంలో ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వర్గం భూమి అందంతటా విస్తరించిపోయి ఉంది. క్రైస్తవుల సమూహం భూమి అందంతటా వ్యాపించి ఉంది. అందుకే యేసుక్రీస్తు అందరికీ రాజు. ఎప్పటికీ ఎలక్షన్స్ అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయనకు ప్రత్యర్థి ఎవడూ లేడు. ఆయనకు ప్రత్యర్థి ఎవడూ లేడు. ఆయన మీద గెలిచే రాజు అంటూ ఈ భూమి మీద ఎవడు లేడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ రాజులు మారతారు, ఆ రాజు మారడు. ఈ ప్రభువులు చచ్చిపోతారు, ఆ ప్రభువు చనిపోడు. ఈ రాజులు కొంతకాలం ఉండిపోతారు, ఆ రాజ్యం యుగముల వరకు నిలిచే రాజ్యం. యేసు రాజ్యం ఈ భూమి మీద సంఘంగా స్థాపించబడింది. అదే క్రీస్తు సంఘం, దేవుని సంఘం, పరిశుద్ధ సంఘం, దేవుడు కోరుకున్న సంఘం. దేవుడు కోరుకున్న సంఘం, ఆ సంఘమే క్రీస్తు రాజ్యం. ఆ క్రీస్తు రాజ్యానికి ఏకైక చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరిపాలనలో అందరూ ఉండాలని బైబిల్ అనే చట్టాన్ని ఇచ్చాడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజు ఆయనే. నువ్వు గౌరవించినా గౌరవించకపోయినా రాజు ఆయనే. నువ్వు ఆయన చట్టాన్ని పాటించినా పాటించకపోయినా రాజు ఆయనే. చాలామంది ఆయన గౌరవించట్లేదు కదా. భూమి మీదకి బైబిల్ వచ్చింది, చాలామంది బైబిల్ చదవరు. చాలామంది మాకు ఈ దేవుడు వద్దంటారు. చాలామంది మేము ఈ క్రీస్తు వైపు చూడమంటారు. చాలామంది మేము ఈ క్రీస్తుని నమ్మం బాబు, మాకు అవసరం లేదు ఈ క్రీస్తు అంటారు. అంతే కదా. ఇప్పుడు చాలామంది దగ్గర క్రీస్తుని తీసుకెళ్ళి అనుకోండి, అబ్బాబ్బా ఈ దేవుడు మాకు వద్దు బాబు, మా దేవుడు మాకు ఉన్నారు అంటే, నువ్వు ఈయన కింద ఉండవా? నేను ఉండను. నీకు ఈయన వద్దా? మాకు వద్దు. నీకు ఈయన రక్షకుడు కాదా? కాదు. నువ్వు ఈయన నమ్మవా? నమ్మను. అయితే పో. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా నీకు రాజు ఎవరు? రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఇంత కమాండింగ్గా ప్రకటించారు వాళ్ళు. ప్రారంభ శతాబ్దంలో ఏమని మాట్లాడారు తెలుసా పేతురు గారు? ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోను రక్షణ కలుగదు. ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోనూ రక్షణ కలగదు, ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుడు నియమించిన రాజు, దేవుడు నియమించిన ప్రభువు. ఆయనే రాజుగా గొప్ప రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో అనేకులు ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ అందరికీ తెలుసు. అన్ని దేశాల్లో ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. అన్ని దేశాల్లో ఆయన ప్రకటింపబడుతున్నాడు. అన్ని ప్రాంతాలలో, అన్ని భాషలలో ఆయనను గూర్చిన సువార్త ప్రకటింపబడుతుంది. అంటే యేసుక్రీస్తును రాజుగా నియమించిన దేవుడు యుగముల వరకు ఆయన రాజ్యాన్ని నిలుపుతానని చేసిన వాగ్దానం ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన రాజుగానే ఉన్నాడు. ఆయన రాజ్యం జరుగుతుంది, ఈ భూమి మీద ఉంది. ఆయన రాజ్యం ఈరోజు, ఆయన రాజ్యంలోని ప్రజలమే మనమందరం. ఆయన రాజ్యంలోని ప్రజలమే మనమందరం. మనందరం ఆయన రాజ్యంలో కొనసాగుతున్నాం. ఆయన రాజుగా గౌరవిస్తున్నాం. యేసుక్రీస్తు మనందరికీ శిరస్సు, సంఘానికి శిరస్సు. యేసుక్రీస్తు మనందరికీ ప్రభువు. యేసుక్రీస్తు మనకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ ప్రభువు. ఆయన గెలిచాడు, దేవుని దగ్గర ఎన్నికయ్యాడు. దేవుడు ఆయన ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఆయన ఎన్నిక చేసుకుని నిలబెట్టుకున్న తర్వాత వద్దనే హక్కు ఈ భూమి మీద ఎవ్వడికి లేదు. వద్దంటే వాడు వ్యక్తిగతంగా వద్దనుకోవాలి, ఆ రాజు కింద ఉండను అని చెప్పాలి. ఒకవేళ అలా అనుకున్నా ఆ రాజు శిక్ష విధించడానికి సమర్థుడు. ఆ రాజు తీర్పు తీర్చడానికి సమర్థుడు. ఆ రాజు మాకు వద్దను తృణీకరించిస్తే తృణీకరించవచ్చు. కానీ ఒకరోజు ఆ రాజే నీకు నాకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ రాజే మనుష్యులందరినీ తన న్యాయపీఠం ఎదుటికి రప్పించుకోబోతున్నాడు. రాజుకు విరోధంగా మాట్లాడిన వాళ్ళందరూ ఆయన కళ్ళ ముందుకొచ్చి పడే రోజు ఒకటి రాబోతుంది. అలా ఆయనను రాజుగా ఒప్పుకోనని వారందరూ, ఆయనను రాజుగా అంగీకరించిన వారందరూ రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రాజు. పిలాతు అడుగుతున్నాడు యేసుక్రీస్తుని, ఏమన్నా తెలుసా? నువ్వు రాజువా? ఏమని అడిగాడు? నువ్వు రాజువా?
నువ్వైతే ఏం చెప్తావు పక్క నుండి? అబ్బాబే ఇప్పుడు కాదండి పిల్లత గారు వచ్చుచున్నాడు ఈయన ఇంకా రాజుగా. నువ్వైతే అలాగనే చెప్తావు, అలాగే చెప్తావు. వాళ్ళు చెప్పకూడదండి. యేసుప్రభు ఏమన్నారు? యేసుప్రభు ఏమన్నారు? నీవు రాజువా అని పిలాతు అడిగాడు. అప్పుడు ఏమన్నారు? ఎస్, నీవన్నట్టే. అంటే అర్థం ఏంటి? నీవన్నట్టే అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను రాజునే. ఆహా, ఎంత గొప్ప మాటది, ఎంత గొప్ప మాటది. నేను రాజునే. మరేది నీ సింహాసనం? ఏది నీ సైన్యం? ఏది నువ్వు ఎక్కడ? ఏ ఏ రాజధాని ఇది? ఈ చట్టం ఏది? నీ రథాలేవి, నీ గుర్రాలేవి, నీ అంతఃపురవాసులేరి, నీ భటులేరి, నువ్వు రాజు ఎలాగయ్యావు అంటే ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైన అలంకారాలతో కూడుకునినది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. బట్ ఐఎమ్ ద కింగ్. నేను రాజుని. నాకు రాజ్యం ఉంది, కానీ ఈ లోక సంబంధమైంది కాదు. ఇప్పుడు మనందరం యేసు రాజ్యంలోని సభ్యులం. మనందరం క్రీస్తు రాజ్యంలోని సభ్యులం. మీ అందరు రాజు ఎవరయ్యా అంటే ఎలుగెత్తి చెబుతాం, మా అందరి రాజు యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులేంటి, గొప్పవాళ్ళేంటి, ఎంత గొప్పవాళ్ళైనా సరే ఆయన కింద బతకాల్సిందే, ఆయన కింద బతకాల్సిందే. అంత గొప్ప రాజు ఆయన. దేశాల్లోని ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, చైర్మన్లు, గొప్ప గొప్ప వాళ్ళందరూ, ఇంకా రాజులు ఎవరైనా ఉంటే వాళ్ళు, అన్ని దేశాల్లోని వాళ్ళు యేసుక్రీస్తు పాదాల క్రింద బతుకుతున్నోళ్ళు, ఆయన దయాదాక్షిణ్యాల వలన బతికి బట్ట గడుతున్నోళ్ళు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మేము ఆయన నమ్మలేదు కదా. నువ్వు నమ్మకపోతే ఎవరికి కావాలి? ఆయన కాలి కిందే నువ్వు బతుకుతున్నావు. ఇదేంటి, మా దేశంలో ఎవరు ఆయన అంగీకరించలేదు కదా, మేము ఇంకో మతం కదా. నువ్వు ఇంకో మతమైనా, ఇంకొక్కడ మతమైనా, ఇంకొక ఏదో మతమైనా, ఏ మతమైనా నువ్వు ఆయన పాదాల కిందే బతుకుతున్నావు. కారణం యేసు దేవుడు నియమించిన రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి సమస్త దేశవాసులారా, మీరు బ్రతికేది నా యేసుక్రీస్తు దయాదాక్షిణ్యాల మీద. సమస్త ప్రజలారా, మీరు బ్రతికేది యేసుక్రీస్తు పాదాల క్రింద. ఈరోజు మీరు తింటున్న తిండి, మీరు అనుభవిస్తున్నటువంటి గాలి, మీరు అనుభవిస్తున్నటువంటి పంచభూతాలు, ఈ ప్రకృతి అంతా ఆయన అధికారానికి లోబడి ఉంది. మీకు సమయం ఇవ్వాలంటే ఆయన శాంక్షన్ చేయాలి, నిధులు రావాలంటే ఆకాశపు వాకింట్లు ఆయన విప్పాలి, నీకు ఏ విధమైన వనరులు ప్రభుత్వం దగ్గర నుంచి రావాలన్నా ప్రభువు సంతకం పెట్టాలి. ఈవెన్ నువ్వు గాలి పీల్చాలంటే నా ప్రభువు సంతకం పెట్టాలి. అర్థమవుతుందా? నువ్వు గాలి పీల్చుకోవాలంటే ప్రభువు శాంక్షన్ చేయాలి. నువ్వు మెతుకు నోట్లో పెట్టాలంటే ప్రభువు శాంక్షన్ చేయాలి. నువ్వు ఈ భూమి మీద 1 గంట బతికి బట్ట కట్టాలంటే ప్రభువు సంతకం పెట్టాలంటే ప్రభువు ఒప్పుకోవాలి. బికాజ్ ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఏంటి ఆయనకి ఇంత అధికారం? ఏంటి ఆయనకి ఇంత గొప్పతనం? ఏంటండి ఆయనకున్న గొప్పతనం? ఏంటండి ఆయనకున్న అధికారం? ఏ విధంగా నిరూపించగలరు అని ఎవరైనా అడుగుతారేమో. ఏ విధంగా ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ మహాజ్ఞాన సంపద మీ పిల్లలకు అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు మీరు బలపరచండి, సత్యమందు ప్రతిష్ఠ చేయండి. గాలికి చెదరగొట్టబడే పొట్టు వల్లే మీ పిల్లలు ఉండకుండానట్లు తండ్రి, లోకంలో మీరు మాకు ఇచ్చినటువంటి దైవ గ్రంథం ద్వారా తండ్రి మాకున్న విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ అనేకుల్ని విశ్వాసంలోకి తీసుకుని వస్తాం. ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తండ్రి మీ వైపు చూస్తూ, మీ కుమారుడు మా రాజు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగడానికి తగిన సహాయము, జ్ఞానము అందరికీ అనుగ్రహించమని
త్వరలో మా కొరకు రానిన ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.